బంగ్లాదేశ్ ప్రభుత్వము ఒక ఆపరేషన్ ప్రారంభించింది. దాన్నే ఆపరేషన్ డెవిల్ హంట్ అని పేరుతో పిలుస్తాం. సో బంగ్లాదేశం ప్రారంభించినటువంటి ఆపరేషన్ పేరు ఏంటి? ఆపరేషన్ డెవిల్ హంట్. క్లియర్ కదా? మరి ఈ ఆపరేషన్ డెవిల్ హంట్ అనేటువంటిది దేనికి సంబంధించింది, ఎవరికి సంబంధించింది అంటే, ఈ దేశంలో మాజీ ప్రధాని అనేటువంటి వ్యక్తి షేక్ హసీనా, సో బంగ్లాదేశ్ యొక్క మాజీ ప్రైమ్ మినిస్టర్, సో షేక్ హసీనా గారికి సంబంధించినటువంటి ఆపరేషన్ అనమాట. ఓకేనా? సో గతంలో ఏం జరిగింది అంటే, ఈ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి షేక్ హసీనా గారి యొక్క సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు ప్రస్తుతము ప్రైమ్ మినిస్టర్గా, సో ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ వాళ్ళ యొక్క టీం పైన వీళ్ళు అటాక్స్ అనేటువంటివి చేశారండి. సో కొన్ని కారణాల వల్ల, అంటే రిజర్వేషన్ ఇష్యూస్ సంబంధించి బంగ్లాదేశ్లో ప్రజల దగ్గర నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినందువలన షేక్ హసీనా ఆ దేశంలో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి భారతదేశానికి రక్షణ కోసం వచ్చారు అండి, తలదాచుకోవడానికి వచ్చారు అన్నట్టు ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఏర్పడిన తర్వాత మహమ్మద్ యూనస్ అనేటువంటి ఒక వ్యక్తి అంటే ఆర్మీకి చెందినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ దేశానికి మధ్యంతర ప్రైమ్ మినిస్టర్గా విధులను నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈవిడకు ఇష్యూస్ అనేటువంటి రావడం ద్వారా ఈ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గొడవలు పడుతూ ఉన్నారు. అందుకోసమే ఈ గొడవలు లేకుండా ఉద్దేశంతోనే ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ డెవిల్ హంట్ అనేటువంటి దాన్ని ప్రారంభించింది.